బ్రహ్మంగారు తేలికనే పడ్డ కానీ అమ్మ మనోదారా పట్ల పెద్ద అడవిలో లోన వెళ్తాను. ఆవుకాలు రూపొస్తుంది. ఈసారి ఆ ముసలమ్మ ఎట్ట వస్తుందో అర్థం అట్లా కాడ ముసలమ్మ అట్నే వస్తూనే ఉంది. కొడుకులు పెళ్ళి కావాలని, పిల్లగాలు కొట్టాలని, కొడుకులు బిడ్డలు లోకమంతా అంతే కదా. అమ్మా వాము ఇట్లా మెట్లు ఎక్కాలా, ఇక ఇట్లా గుట్టలు ఎక్కాలంట. తపస్సు చేసింది. ఇప్పుడు బ్రహ్మంగారికి 5 కొడుకులు కదా, ఈ ఈశ్వరమ్మకి ఎందుకు ఇంత పేరు వచ్చింది? అమ్మవారు చూడు, అంతేగా మరి. దేవుని నమ్ముకోవాలా. అమ్మపా అమ్మ హలో, ఒక్కసారి ఎక్కుడే ఊరనే అమ్మ. ఓ దేవుడా, ఎంత లెక్కపోయినా ఎంత లెక్క. ఒకవేళ ఏంది డాబాలు కడతారా వీళ్ళంతా? చూసిన డాబాలే కడతారు. ఎంత సెంటిమెంట్ ఫుల్స్ ఇండియా వాళ్ళు. కానీ అదే నిజం కావచ్చు, చెప్పలేము. ఎక్కడ చూసినా డాబాలే అమ్మ, అన్ని డాబాలే. ఈ డబల్ బెడ్రూమ్ కంటే ఎక్కువ ఉన్నాయి. అటు మెట్లున్నాయి అయింది, అటు మాటలేం పడుతున్నాయి. ఊరి అమ్మ ఎంత లెక్కపోయినంత రా అమ్మాయి. అమ్మ మనవరాలు వరం కోరుకుందంట, నాదే జల్లాలి, నాకే వరం ప్రసాదించని ఈశ్వరమ్మ గారు. అందుకే ఆమెకంత కొడుకుల ప్రాముఖ్యత ఉండొద్దు ఇక్కడ, మనవాళ్ళదొద్దు, మనవరాళ్ళది కావాలని వరం కోరుకుందంట. వరం కోరుకుంటే తల్లి ఫస్ట్ నీకే పూజలు, తర్వాత నాకు పూజలు, ఎక్కడన్నా నిన్నే కలుపుతారు అని వరం ప్రసాదించి. అది అందుకే ఈశ్వరమ్మ కోసం గొట్టెక్కుతున్నాం. వాయమ్మ పెద్ద అడవి. తపస్సు చేసిన స్థలం ఇది. ఎరిసింది అక్కడ కిందనే, తపస్సు చేసిన గుహ ఎరిసింది అక్కడే మనం పోయినాం ఎందాక. అవును, స్టెప్పులు వచ్చినాయి ఇవన్నీ. అబ్బో పెద్ద అడవి. ఓ నాయన, పులుడు సింహాలు ఉంటాయి అయింది. స్టెప్పులు వచ్చినాయండి కొద్దిగా. ఇక్కడికి వచ్చినాక వీళ్ళని స్టెప్పులతో రమ్మని పెట్టారు ఇక్కడ రైట్గా. మేము స్టెప్పులు లేకుండా పోతాను. అమ్మ ఊరిని అమ్మ, ఈ అడవి ఆయన ఎట్టుంది అమ్మ. చూడు కొండలు. ఓ నాయన ఎంత లెక్కొచ్చినావో. ఇక్కడ ఇల్లు కట్టారు, ఇంకా ఉందిగా చాలా లెక్క. అమ్మ ఇక్కడ ఇల్లు ఉందిగా, మట్టితో కట్టిన ఇల్లు. అమ్మ ఏమి ఇల్లు ఇది? ఓ నాయన ఇంకా చాలా లెక్క పోవాలి కదా పైకి. ఓ దేవుడా, మొత్తానికి అక్కడికి వచ్చినాం. అమ్మ ఇక్కడ మనం అది వేసుకోలేదు. అమ్మ ఓ నాయన, ఓ దేవుడా, ఏంటిది? అర్థం కదా.
ఇదమ్మ వరకు లోపల బియ్యం వేసారు